షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నెంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మరి గత 7 సంవత్సరాల నుంచి లేనటువంటి నోటిఫికేషన్ ఈ ఏఎల్పి నోటిఫికేషన్. మరి ఇప్పుడు ఈ ఏఎల్పి నోటిఫికేషన్ 5696 పోస్టులతో మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరి అప్లికేషన్ డేట్ ఏదైతే ఉంటుందో ఇది రేపటి నుంచి అంటే 20 జనవరి 2024 నుంచి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. సో దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరి లాస్ట్ డేట్ ఎప్పుడైతే లాస్ట్ డేట్ ఉంటుందో ఆ లాస్ట్ డేట్ చూసుకుంటే 19/2/2024 అంటే ఫిబ్రవరి 19న మనకు లాస్ట్ డేట్ ఉండడం జరిగిందనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి వీటికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ ఛానల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి. అప్పుడే మనం చేసినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ముందుగా రావడం జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాం. సో మరి ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయింది. మొత్తం ఎన్ని పోస్టులు అన్నా 5696 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. మరి అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మరి రేపటి నుంచి కూడా మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మరి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 19 అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో మరి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఎంత ఉండాలి? 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. మరి దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సంబంధిత మరి కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో ఆయా కమ్యూనిటీస్ బేస్ చేసుకుని ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్న అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఇక మెడికల్ స్టాండర్డ్స్ అంటే A1 మెడికల్ స్టాండర్డ్స్ అన్నారు. మరి ఏంటనేది చూద్దాం. అలాగే సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ అనేది మనం తీసుకుంటే ఇందులో మనకి 2 సిబిటి ఎగ్జామ్స్ ఉంటాయి. సిబిటి 1 ఎగ్జామ్, అలాగే సిబిటి 2 ఎగ్జామ్, అలాగే సిబ్యాట్ ఎగ్జామ్ అని 3 ఉంటాయి. మరి దీని తర్వాత మళ్ళీ మనకు 2 సెలక్షన్స్ ఉంటాయి. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ టెస్ట్లు ఉంటాయి. వాటి గురించి తర్వాత చూద్దాం. అలాగే ఇక్కడ మనకు తీసుకుంటే పే లెవెల్ అంటే మీకు పే చేసే శాలరీ లెవెల్ వచ్చేసి మనకి లెవెల్ 2 అని ఉంది. సో మరి ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసిన అన్ని అంశాలు కూడా మనం లోపల తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనం ఇక్కడ గమనిస్తే దానికంటే ముందు మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లో ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగింది. మరి కోర్సు మనకు తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియంలో లభ్యమవుతుంది. ఇందులో మనకి లేటెస్ట్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు సిబిటి ఎగ్జామ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. కేవలం 800 రూపాయలకే అప్ టు ఎగ్జామ్స్ వరకు కూడా ఈ కోర్సు ఉండడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్సుని పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? ఇక చూద్దామమ్మా. ఇందులో మనం తీసుకుంటే ఫస్ట్ మనం మెడికల్ స్టాండర్డ్స్ ఏమన్నాం? A1 మెడికల్ స్టాండర్డ్స్ అన్నాం. మరి A1 మెడికల్ స్టాండర్డ్స్లో ఏం చేస్తారు సార్ అంటే మన విజన్ ఏదైతే ఉంటుందో ఆ విజన్ చూస్తారు. అది ఎంత ఉండాలి? 6/6 విజన్ ఉండాలి. మరి నియర్ విజన్ 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అలాగే మనకు సంబంధించినటువంటి కలర్ విజన్ కానీ, బైనాకులర్ విజన్ కానీ, ఫీల్డ్ ఆఫ్ విజన్ కానీ, నైట్ విజన్ కానీ ఇటువంటి విజన్స్ అన్ని కూడా మనకు అందులో సెట్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం A1 మెడికల్ టెస్ట్ అంటాం.
ఓకేనా. మరి ఫిజికల్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆల్ స్టాండర్డ్స్లో చేయడం జరుగుతుందనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా. ఇది మెడికల్కి సంబంధించినటువంటి అంశం A1 మెడికల్ స్టాండర్డ్స్. ఇక కేటగిరీ వైజ్ విషయానికి వచ్చినప్పుడు మనం ఫీజు అంటే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు మనకు ఫీజు ఉంటుంది కదమ్మా. ఈ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, పీడబ్ల్యూడీస్ కానీ, ఫిమేల్స్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, మైనారిటీస్ కానీ, ఈబీసీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆన్లైన్ ఫీజు వచ్చేసి 250 రూపాయలు ఉంటుంది. ఇక వాళ్ళ కాకుండా ఇంకా మిగిలిన అదర్ క్యాస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 500 రూపాయలు ఫీజు ఉంటుంది. ఓకేనా. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఈ ఫీజు చెల్లిస్తారు. మరి దీని తర్వాత మనం గమనిస్తే ఇప్పుడు సిబిటి ఎగ్జామ్ 1 అన్నాం. సెలక్షన్ ప్రాసెస్లో మనకి సిబిటి 1, సిబిటి 2, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇలా 3 ఉంటాయి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అని ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది. ఇందులో మనకి సిబిటి 1 విషయానికి వస్తే ఈ సిబిటి 1 అనేది క్వాలిఫైయింగ్ పేపర్. మరి క్వాలిఫైయింగ్ పేపర్ అనేది 75 మార్కులకు ఉంటుంది. 75 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్కు ఉంటుంది. మరి అలాగే దీంట్లో టైం వచ్చేసి మనకి 60 మినిట్స్ మాత్రమే ఉంటుంది. అయితే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే ఈ 75 మార్కులు ఎగ్జామ్కి కూడా మనం తీసుకునేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఏముంది? నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి నెగిటివ్ మార్కింగ్ అనేది ఎంత ఉంది సార్ అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత ఉంది? 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అయితే ఈ 75 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే మ్యాథమెటిక్స్ ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది, జనరల్ సైన్స్ ఉంది, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంది. మరి ఈ 4 సబ్జెక్ట్స్లో మనకి 75 మార్కులు ఇచ్చారు. ప్రతి దానికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత ఉందంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇక సిబిటి క్వాలిఫై అయిన తర్వాత ఈ సిబిటి 1లో మనకి 1:15 రేషియోలో తీయడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 15 మందిని తీస్తారు. మరి అలా వచ్చిన తర్వాత వాళ్ళు సిబిటి 2 ఎగ్జామ్ అనేది రాయాలి. మరి ఈ సిబిటి 2 ఎగ్జామ్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి. సిబిటి 2లో మళ్ళీ మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 ఉంటాయి. పార్ట్ ఏలో మనకి సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో సేమ్ అదే మనకి ఇంతకుముందు ఫస్ట్ సిబిటి 1లో ఉన్న సిలబస్ ఉంది. అది 100 మార్కులకు పెడతారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 మినిట్స్లో మనం దాన్ని కంప్లీట్ చేయాలి. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇందులోనే పార్ట్ బి ఏంటి? రిలేటివ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి 75 మార్కులు పెట్టడం జరిగింది. అంటే మొత్తం మీద మనకి 175 మార్కులకి 2 గంటల 30 నిమిషాల పాటు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. మరి ఇందులో అయిన తర్వాత ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్తో జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు సిబ్యాట్ టెస్ట్ ఉంటుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. మరి ఇది సిబిటి 2 కూడా క్వాలిఫై అయిన తర్వాత మరి ఈ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మరి ఈ టెస్ట్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాలి. మరి ఇదంతా అయిన తర్వాత అప్పుడు మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది. మరి దాని తర్వాత ఈ సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం సార్ అంటే ఈ ఏఎల్పికి సంబంధించి ప్రిపరేషన్ విధానం అనేది ఏ విధంగా ఉండాలి, మరి సిబిటి 1 నుంచి మనం ఎలా బయటపడాలి, నెగిటివ్ మార్కింగ్ విధానం ఉండేటప్పుడు మన యొక్క ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలనే అంశాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరొకసారి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద అక్కడ టిక్ అనేది చేయండి. ఓకేనా. సో ఇది ఈ ఏఎల్పి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశాలు. సో 5696 పోస్టులు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఈ పోస్టుల్లో మన ఈ ఏ జోన్స్కి ఎన్ని ఉన్నాయి అంటే ఏ
వాటికి ఎన్ని ఇయర్స్ అనే అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దాని ప్రకారం మీరు ఎక్కడ అప్లై చేస్తే మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుందనే అంశాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ.